Please do subscribe 9TV 24/7. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఆ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పేరిట వాటిని సేకరించి ఇతరులకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి 71 ఎకరాల 57 సెంట్ల స్థలాన్ని ఈరోజు అన్యోపదేశం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం, దానికి సంబంధించి మాకున్నటువంటి ఆస్తుల్ని కాపాడండి, ఈరోజు మంగళగిరికి సంబంధించి ఏదైతే ఆస్తి ఉందో ఈ 71 ఎకరాల 57 సెంట్లు అది వ్యవసాయ భూమి ఉంది. దానిలో చాలామంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించడమే కాకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయంతో ముస్లిం సమాజానికి సంబంధించి పేద ముస్లిం పిల్లలకి విద్య దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వెసులుబాటు ఉంది. ఈరోజు మీరు కోర్టు ఉంది, వక్ఫ్ చట్టం ఉంది, వీటన్నిటినీ పక్కన పెట్టి వాటన్నిటినీ తొంగలో తొక్కి ఈరోజు చట్టం ఏం చెప్తుంది, ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో మీరు దానిని కనుక తీసుకోవాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించండి వక్ఫ్ బోర్డుకి అని చెప్పినప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా మేము వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి మేము తీసేసుకుంటామంటే వక్ఫ్ బోర్డు అనేటువంటిది గవర్నమెంట్ ఆస్తి కాదు, అది ముస్లింలకు సంబంధించినటువంటి హక్కు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి. దాన్ని ఈరోజు మేము తీసేసుకుంటున్నాం దీన్ని అని చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి జిల్లాలో కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ద్వారా వక్ఫ్ బోర్డుకి ఈరోజు నివేదించడానికి వినతి పత్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా హాజరయ్యాం. నేను, నాతో పాటు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న, అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి, అయ్యా మీ ద్వారా మేము ఏదైతే చెప్పామో దీనిలో ఉన్నటువంటి 70 ఎకరాల 57 సెంట్లు దీనిని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా దీనిని మాకే కేటాయించండి, మాకే ఉంచండి, దాని ద్వారా ఎంతోమంది ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి, పేద ముస్లింలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలను దీని ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పాం. ఎందుకంటే దీని మీద అందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వక్ఫ్ ఆస్తులకే రక్షణ లేకపోతే దాని మీద ఇంకా మనం ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కడైతే అత్యంత విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోతే ఇక పాపం రాబోయేటువంటి రోజుల్లో ఆ పేద ముస్లింలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి సామాజిక పరంగా ఎటువంటి ఆర్థిక లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉండదు. ఆ బిడ్డల ఎదుగుదల కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. ఈరోజు మంగళగిరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు అందరితో కలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందులో నెల్లూరు జిల్లాలో కూడా నాతోటి ముస్లిం సోదరిమణులు అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఖచ్చితంగా ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఆస్తి అయినటువంటి దీని మీద ఎవరు కన్నేసినా, ఎవరు కాజేయాలని చూసినా, ఎవరు కొట్టేయాలనుకున్నా తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం సోదరులకు అండగా నిలబడి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ముస్లిం ఆస్తులకు కానీ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాణాలకు కానీ ఈరోజు భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకో ఈ మాట చెప్తున్నామనంటే ఈరోజు ముస్లిం ఆస్తులు చూస్తున్నాం ఒక పక్క, ఈరోజు అదేవిధంగా ప్రాణాలకు సంబంధించి ఒక కోవూరు గుమ్మడి దెబ్బ దగ్గర పాపం ఒక మైనర్ బాలికకు సంబంధించి ఓ దారుణమైనటువంటి హత్య జరిగింది. దానిలో గంజాయి సంబంధించి ఆ గంజాయి నిషాలో వాళ్ళందరూ కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు అని చెప్పడం జరిగింది. మేము ఎక్కడ ఏం పొరపాటు చేయలే, మేమేమో ధర్నాలు చేయలే, రోడ్డు బ్లాక్ చేయలే, ఏమీ చేయలే. ఆ ముస్లిం కుటుంబానికి ఎవరైతే పాప ఆ అమ్మాయి ఆ బాలికను కోల్పోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమి జరిగింది అని అడిగితే
వాళ్ళు గంజాయి తాగినటువంటి కొంతమంది మైనర్ పిల్లలు, మైనర్ బాలురు మా అమ్మాయి మీద ఈరోజు అఘాయిత్యానికి పాల్పడి ఈ విధంగా ఆ అమ్మాయి చేత బలవంతంగా విషం తాగించి ఆ అమ్మాయి చావుకు కారకుడయ్యారు అని చెప్పడం జరిగింది. దాన్ని వెళ్ళాం, పాపం వాళ్ళని ఓదార్చాం, వాళ్ళకి ధైర్యం చెప్పాం. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాం. నిన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా వెళ్ళాడు, వాళ్ళకి సంబంధించి కలిశాడు. వాళ్ళని కూడా ఆయన ఓదార్చినట్టుగా ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా పేపర్లో చూసాడు. ఈ రెంటి మధ్య వ్యత్యాసం నాకేం కనిపించలేదు. ఆయన కూడా చెప్పాడు గంజాయి వల్లనే చనిపోయాడు, గంజాయి వల్లనే ఈరోజు ఇది అయింది అని చెప్పి మేము కూడా అదే చెప్పాం. అయితే వెంటనే నిన్న కోవూరు పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే ఒక ముస్లింలకు సంబంధించి మీరు ఆస్తులు కొట్టేస్తా వాళ్ళ ప్రాణాలు పోతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వమే కదా. మేము అందుకే అడిగాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఒక్క నెల రోజుల లోపల మొత్తం ప్రక్షాళన చేసేస్తాను, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీసుకొస్తాను అని అన్నాడు. ఇంతకుముందు నగరాల్లో ఉండింది, అది ఈరోజు జిల్లాలకు పాకింది. అయ్యా నీ హయాంలో జిల్లాలకు వచ్చిందని చెప్పాం. ఈరోజు మండల కేంద్రాలకి, పంచాయతీలకు కూడా, గ్రామాలకు కూడా పాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళి, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వెళ్ళి, ఒకరు తెలుగుదేశం పార్టీ పక్షాన వెళితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమి చట్టాలు ఉన్నాయో తెలియదు. అంటే రాజ్యాంగానికి అతీతంగా ఉన్న పోలీస్ చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు, లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అతీతంగా ఏమన్నా ఉన్నాయో తెలియదు, భారత న్యాయ సంహితకి అతీతంగా ఉన్న చట్టాలు ఉన్నాయో తెలియదు నెల్లూరు జిల్లా పోలీసులకి. ఇద్దరు వ్యక్తులు వెళ్ళాం, ఇద్దరం గంజాయికి సంబంధించి నేనేం చెప్పాను, ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి గంజాయికి అని చెప్పాను. ఆయన ఏం చెప్పాడు, ఈ గంజాయికి సంబంధించి కంట్రోల్ చేయమని ఆదేశాలు ఇచ్చామన్నాడు. ఇద్దరం చెప్పింది ఒకటే వెర్షన్. అధికారంలో ఉన్నాడు ఆదేశాలు ఇచ్చాడు, అధికారంలో లేని వాళ్ళని విజ్ఞప్తి చేశాం. ల్యాండ్స్ని వారందరూ కూడా భవిష్యత్తు తరాల కోసం ఎత్తిపెట్టడం కూడా జరిగింది. ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అలానే ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలానే చర్చిలకు సంబంధించి కానీ, క్రిస్టియన్స్కి సంబంధించి కానీ వాళ్ళకు కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఇలా వారందరూ కూడా ఆ ఆస్తులను కాపాడుకుంటూ దానికి సంబంధించినటువంటి మసీదులు కానీ, ఆలయాలు కానీ, దేవాలయాలు కానీ వాటన్నిటికి కూడా వాటి పరిరక్షణ కానీ, అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు వాటన్నిటిని కూడా సహాయం చేసే లక్ష్యంతో ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దేవాలయాలకు కూడా ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అటుపక్క తిరుమలను చూస్తే నడి రోడ్లో పెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాం. ఇటుపక్క చూస్తే మైనార్టీలకు సంబంధించి అయితే వక్ఫ్ బోర్డు ఆస్తులకి ఎక్కడా కూడా పరిరక్షణ లేనటువంటి పరిస్థితి. వాటిని ఎవరైనా కూడా ఏ విధంగానైనా కూడా వాడుకోవచ్చు అనే పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క చూస్తే అక్కడ ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించి 75 ఎకరాలకు పైగా మంగళగిరి నియోజకవర్గంలో వాటన్నిటిని కూడా అక్వైర్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. వారందరినీ కూడా పిలిపించి వారికి ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ కానీ, వారికి కాంపెన్సేషన్ కానీ ఏదో ఒక విధంగా వారికి ఇచ్చిన తర్వాత మాత్రమే వాటన్నిటిని చేయాల్సింది పోయి ఏమాత్రం కూడా వారితో సంప్రదింపులు జరపకుండా, ఏమాత్రం కూడా వారితో మాట్లాడకుండా వాటన్నిటిని కూడా అక్వైర్ చేసే పరిస్థితి ఈరోజు క్యాపిటల్లోనే, రాష్ట్ర క్యాపిటల్లోనే జరుగుతూ ఉందంటే మిగతా నియోజకవర్గాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందన్నది ఈరోజు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీలు చూడకూడదు అని ఆయన ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన క్రమంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కూడా మనం సమంగా చూడాలా, అందరి గౌరవాన్ని మనం కాపాడాలా, అందరి మనోభావాలను కాపాడాలా అనే లక్ష్యంతో ఈరోజు మైనార్టీ సోదరులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాటన్నిటిని పరిరక్షించేలాగా వైఎస్ఆర్సీపీ వారికి అండగా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా కాకన గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, అలానే మైనార్టీ సోదరులందరూ కూడా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ ద్వారా CEO వక్ఫ్ బోర్డ్కి పంపించడం కూడా జరిగింది. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ వాటన్నిటిని కూడా పరిరక్షించే క్రమంలో మైనార్టీ సోదరులకు అండగా ఉండడం కూడా జరుగుతుంది. తప్పకుండా వాటన్నిటిని కూడా ఏదైతే వాళ్ళ మసీదులకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి పేద ముస్లిమ్స్ని డెవలప్ చేసే క్రమంలో వారి సంక్షేమం కానీ దానికి సంబంధించి వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్రమం కాకుండా వేరే విధంగా కనుక వాళ్ళకి కనుక నిర్ణయాలు తీసుకుంటే, ప్రభుత్వంగా నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వాళ్ళతో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి హక్కు కలిగినటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి 71 ఎకరాలని నిబంధనలకు విరుద్ధంగా, చట్ట పరిధికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఈరోజు దానిని అన్యాక్రాంతం చేయాలనుకోవటం, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ జిల్లా అధికారుల ద్వారా వక్ఫ్ బోర్డుకి ఈరోజు వినతి పత్రం సమర్పించడానికి వచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా
తమకు హక్కు కలిగినటువంటి స్థలాలను కాపాడుకోవటంలో ముస్లిం మైనారిటీ సోదరులు చేసేటటువంటి ఏ ప్రయత్నంలోనైనా సరే వారికి అండగా నిలబడడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ముస్లిం మైనారిటీలకి బాసటగా నిలబడి వారితో కలిసి ప్రయాణం చేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. అదే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ గత 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తూట్లు పుడిచే ప్రభుత్వం, ముస్లింలకి ద్రోహం చేసే ప్రభుత్వం. వీళ్ళు ఎక్కంగానే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ముస్లింలు రోడ్డుకు వచ్చే పరిస్థితి, అమెండ్మెంట్ బిల్ యాక్ట్ అని తీసుకొని వచ్చి ఈరోజు మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, మా ఆషూర్ ఖానాస్, మా మస్జిద్లు, మా మద్రాసాలు ఆన్లైన్లో ఎక్కించాలి అని చెప్పి వీళ్ళందరూ ఏదైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ మీద ఉండారో ప్రైవేటిజం చేసి దానికి లీజ్కి ఇవ్వాలని ఈరోజు పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు గుంటూరులో ఏదైతే 250 కోట్ల అంజుమన్ సంబంధించిన ల్యాండ్ ఉంటే దానికి లీజ్ ఇవ్వాలి. వైజాగ్లో మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉంటే దానికి లీజ్ ఏదో కార్పొరేట్ సంస్థకి ఇవ్వాలి. కర్నూలులో ఉంటే ఇవ్వాలి. నెల్లూరులో ఉంటే ఒక స్కూల్ పేరు మీద దానికి ఒక ప్రైవేటైజేషన్ చేయాలనే పరిస్థితి దిగజారిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి దానికి ఏది చెప్పరు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్సే దొరుకుతుండే. అదేంటంటే మనకు స్కీమ్స్ ఏది లేదు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడేదానికి తెచ్చిన వ్యవస్థ కాంపౌండ్ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. ఫస్ట్ నుంచి మనకు ముస్లింలకు అండదండలుగా 4% రిజర్వ్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే అని చెప్పదలుచుకుంటున్నా. అదే విధంగా కాకుండా వీళ్ళు ₹1,00,000 ఇచ్చేస్తాను దుల్హన్ పథకం అన్నాడు. 2 సంవత్సరాలైంది. ఒక్క పేద ముస్లిం పాపకి ఈరోజు కూడా పెళ్లి జరగని పరిస్థితి. అప్పులు పాలవుతున్నారు. ₹1 కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా పోతే లాస్ట్ టైము నేనున్నాను ఈడ, మన మస్తాన్ భాయ్ ఉన్నాడు, సిద్దిక్ భాయ్, మనం వక్ఫ్ బోర్డ్ గురించి ఖలీల్ భాయ్ అందరూ ఉన్నాం. మనం ఎత్తితే మా మీద కేసులు పెడతారంట. అయ్యా నేను చెప్తా ఉన్నా, అది కూడా తరిమి కొట్టేస్తారంట. అయ్యా నేను చెప్తా ఉన్నా, ఏ భ్రమలో ఉన్నావో. మేము భయపడేది అల్లాతో. ఇంకా పోతే మాకు అండదండలో ఉండేది వైఎస్ జగన్ అన్న పార్టీ, మాకు అండదండ ఉండేది పోరాటం చేసే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న, విజయ్ కుమార్ రెడ్డి అన్న, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. వీళ్ళు ఉండే వరకు మేమేనా భయపడేది? మీరు భయపడుతున్నారు. రోజు మేము మాట్లాడితే 2వ రోజు వచ్చి ఆడ వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో మీరు భయపడేసి పనులు చేస్తూ ఉన్నారు. అందుకని దయచేసి మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి ఇంకా మనం ఉండం. నెల్లూరులోనే మాగుంట లేఅవుట్లో ఉంది, మనకు సంబంధించి ఏఎస్పేటలో ఉంది, మా సిటీలో ఉన్నాయి, కస్మూర్లో కూడా ఉంది. అసలు చెప్పాలంటే కస్మూర్ దర్గా తమిళనాడులో కస్మూర్ అంటే చాలామంది దానికి భక్తులు ఉండవు. అటువంటి దగ్గర తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్స్ అంటే ఏదైతే ముస్లిమ్స్ కమ్యూనిటీ ఏదైతే పేదవాళ్ళు ఉండారో అక్కడ పెట్టేసి డెవలప్మెంట్స్ లాస్ట్ టైమే పెట్టేసి ఇప్పుడు దాకా మూసేస్తుండారు. ఇక్కడ మన మెయిన్ 50,000-70,000 మంది ఉండేది మన జెండా వీధి ప్రాంతంలో, డైకస్ రోడ్ ప్రాంతంలో. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్స్, ఇప్పుడు కూడా మీరు కెమెరా వాళ్ళు తీసుకోపోతే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్స్ ఉన్నారు, సెటిల్ చేసేస్తుంటారు. ఇది మీ పరిస్థితి. అందుకని దయచేసి మీరు షో రాజకీయాలు చేయాలి. ముస్లింల ఓట్లు మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళ మనసులు గెలవాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళు తీసుకోవడం ఒక మాఫియాలాగా కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు స్థలాల్ని మా హక్కు వక్ఫ్ బోర్డు స్థలం అంటే, ఎందుకంటే ఆ స్థలంతో వచ్చే డబ్బులు పేదోళ్ళకి జీతాలు కానీ వక్ఫ్ బోర్డులు పరిరక్షణ కోసం ప్రభుత్వం మనకు ఈ రకంగా చేయడం చాలా దారుణం. తప్పకుండా మన జిల్లా అధ్యక్షులు కాకనన్న, మన రూరల్ అధ్యక్షులు విజయన్న, చంద్రశేఖర్ అన్న అందరితో కలిసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే తప్పకుండా వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోతాం. ఈరోజు గుంటూరులో చూస్తున్నాం, అలాగే నెల్లూరులో కూడా చూస్తున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ కడతారని చెప్పారు, ఇంతవరకు ఎవరు చెలాయిస్తారు, ఎవరు శాలరీలు ఇస్తారు, ఇంతవరకు ఏం చెప్పలేదు. గవర్నమెంట్ స్థలాలు ఎన్నో ఉన్నాయి తీసుకోవడానికి, వక్ఫ్ బోర్డు స్థలాలే కావాలా ఈ ప్రభుత్వానికి. తప్పకుండా దీని మీద జిల్లా ఆఫీస్ నుంచి మన జిల్లా అధ్యక్షుడు కాకనన్న ఆధ్వర్యంలో తప్పకుండా ఎంత దూరమైన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.